శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మాతృభ్యో నమ, పితృభ్యో నమ, ఆచార్యేభ్యో నమో నమ. అందరికీ నమస్కారం. ఇక్కడ మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో కొన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. ఇది ఉత్తరోత్తర అందరికీ పనికొస్తుందని, దీనివల్ల కొంతమందికి లాభపడతారనే ఉద్దేశంతో చేస్తున్నాం అన్నమాట. మన హిందూ ధర్మంలో మనకు ఏది చూసినా, ఒక రాయిని చూస్తే కూడా మనకు భక్తి భావన, దానికి కుంకుమ బొట్లు పెట్టి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత భక్తి భావన వస్తుంది అనమాట. ఎక్క నాగబడిగిలు నాగలరాళ్ళు ఉన్నా కూడా మనకు ఒక రాయి కనబడిన, చెట్టు కనబడినా కూడా మనము దేవతల్ని తలుచుకుంటూ ఉంటాం అనమాట. ఏ వస్తువు పైన కూడా ప్రతి ఒక్కటి మనకు ఆ ఆధ్యాత్మిక భావన మనలో ఉందన్నమాట. మన హిందూ సంప్రదాయం ఏది, మన భారతదేశంలో ఎక్కడ కూర్చుని మనము కొద్దిగా జపం చేస్తే కూడా ఆ జపం యొక్క ఫలితం దొరుకుతుంది అనమాట. ఈ మట్టిలో ఈ అన్ని రకాలైన కూడా ఇవంతా కూడా మనకు దొరికిందనమాట. ఏమి నిక్షిప్తమైందనమాట. భక్తి భావనలు ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు దేవుళ్ళు ఇక్కడ నడిచారని చెప్తారనమాట. భూమి పైన, మన భూమి పైన ఇక్కడ కంచి కానీ, తర్వాత చోటనికర కేరళలో కానీ, ఇట్లా ఈ కొన్ని ప్లేస్లు ఇప్పుడు భగవంతుడు అక్కడ వచ్చిపోయినాడు, విష్ణువు వచ్చిపోయినాడని మనకు తార్కాణాలు ఉన్నాయన్నమాట. చాలా వరకు లక్ష్మీదేవి కోసము ఆమె వైకుంఠం నుంచి కిందికి వస్తానే తన భార్యను వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు అనమాట, వాళ్ళు తీసుకునే. అంటే ఎంత మంచి పుణ్యభూమి మన భారతదేశం అనమాట. అదే వేరే దేశంలో కూర్చొని మనం జపము తపాలు ఏం చేసినా కూడా అంత ఫలితాలు రావు అనమాట. మన భారతదేశంలో అందులో రాముడు, కృష్ణుడు, రామాయణము, మహాభారతాలు ప్రతి ఒక్కటి జరిగేది. ఇక్కడ ఎన్నో మంది రాక్షసులను వధించిన ప్లేస్లు ఉన్నాయన్నమాట. ఇదంతా నిజంగా ఈ దుష్ట సంహరణకు ఆ భగవంతుడు దిగి వచ్చి ఆ రాక్షస సంహారం చేసి మనుషులకు మేలు చేసిన తారకాణాలు చాలా కోకల్లలుగా ఉన్నాయన్నమాట. మీరు దుర్గా సప్తశతిలో చూస్తే మనకు చాలా కనబడతాయి అక్కడ. భారతము, రామాయణం మీరు చూడండి, ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఈ నడియాడిన ప్లేస్ లేదనమాట, జాగా లేదనమాట మన భూమి పైన, మన భారతదేశంలో. ఇట్లాంటి దీంతో మనకు ప్రత్యక్ష దైవతాలు సూర్యుడు, చంద్రుడైనా కూడా ఇక్కడ మన కంటిదురు కనబడేది భగవంతుడు గోమాత. అక్కడ ముక్కోటి దేవతలు ఆ దేవతలో నిక్షిప్తమై ఉంటుంది అనమాట అక్కడ. అందుకే గోమాతకు మన దీంతో చాలా విశిష్టత ఉందన్నమాట. ఆ గోవును మనం ఎవరైనా కనబడితే అరటిపళ్ళు పెడతారు, మా బెల్లం పెడుతూ ఉంటారు, ఏదో ఒకటి పెడుతుంటారు అంట. అంత గౌరవము, అంత శ్రద్ధాభక్తి ఈ ఒక గోమాత పైన. ఈ గోమాతకు, ఈ ముక్కోటి దేవతలు ఉన్న ఈ గోమాతకు మనం ఏం చేస్తే మనకి ఏ ఫలితం వస్తుందని తెలుసుకుంటాం. ఒకటి, గోమాతలకు నానబెట్టిన శనగలు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవచ్చుట, దైవ చింతన పెరుగుతుందని చెప్తున్నారు. ఆధ్యాత్మిక ఈ భక్తి మార్గం పొందాలంటే గోమాతకు నానబెట్టిన శనగలు తినబెట్టడం చాలా మంచిది. వాళ్లకు ఆధ్యాత్మిక భావన పెరిగి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారని మన ధర్మశాస్త్రం చెప్తుంది అనమాట. మనకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలు పెట్టడం వల్ల ఆ శత్రు నాశనం జరుగుతుందని చెప్తారన్నమాట. కొన్ని ప్రయోగాలు, దోసకాయలతో చేసే ప్రయోగాలు, వశీకరణ చాలా ఉన్నాయి. అట్లా అంతా కూడా అది మనకు సంబంధం లేదు. అది దోసకాయ కొన్ని విషయాలు, కొన్ని దీంతో చాలా స్పెషల్గా వాడతారనమాట, విశేషంగా వాడతారనమాట కొన్ని ప్రయోగాల్లో. ఇక్కడ శత్రునాశానికి ఈ దోసకాయలు గోమాతకు పెట్టడం వల్ల శత్రునాశనం ఉండదు. తర్వాత గోమాతకు బెండకాయలు తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది, ఏ పని చేయడానికైనా కూడా కావాల్సినంత ధైర్యం వస్తుందని మన ధర్మశాస్త్రాలు పెద్దలు చెప్తున్నారు అనమాట. బాగా అప్పులు ఉన్నవారు, అప్పు లేని మనిషి లేదు, అప్పు లేకపోయినా కూడా కంపెనీలు ఫోన్ చేసి మనలో అప్పులను చేసేస్తుంది అనమాట. క్రెడిట్ కార్డు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్ని కూడా అప్పులు ఇచ్చేస్తాయి అనమాట. ఇచ్చి మనలో అప్పులు చేస్తుంది అనమాట. దీని అందుకు ఇంకా పెద్ద అప్పులు ఉంటే ఈ కొన్ని అనవసరమైన రుణ బాధలు ఉంటుంది అనమాట. దానికోసం ఏం చేయాలి, గోమాతకు నానబెట్టిన కందులు తినిపిస్తే రుణ విముక్తి అవుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. కుటుంబంలో కలహాలు, ఇది లేని కుటుంబం లేదు. ఇది ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటుంది అనమాట. అస్తమానం కుటుంబ సభ్యులతో గొడవలు పడుతుండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలు తినిపిస్తే ఆ కుటుంబ కలహాలు పోతుందని మన ధర్మశాస్త్రం చెప్తుందన్నమాట. తర్వాత ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎడ్యుకేషన్
చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకు విద్యారంగంలో ఎదగాలంటే వీళ్ళ తల్లిదండ్రులు, మనం పెద్దలైన వాళ్ళు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపిస్తే విద్యా బుద్ధి బాగా కలుగుతుందనమాట. ఇక్కడ మీరు ప్రతి ఒక్క ఏం చెప్తున్నామో వస్తువులు ఇవంతా కూడా గ్రహాలకు సంబంధించినవని వెరీ క్లియర్‌గా తెలుస్తోందనమాట ఇక్కడ. తర్వాత గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుందని మన శాస్త్రం చెప్తుందనమాట. ఇప్పుడు ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం రాకుండా ఉన్నవారు ఎంతో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి పెడితే వాళ్లకు ఉద్యోగం దొరుకుతుందని మన ధర్మశాస్త్రాలు తెలియజేస్తుందన్నమాట. మీకు వీలైనంత ఈ ఆవులంటే మనకు నాటి ఆవులు అనమాట. ఈ సీమ ఆవులు అంటారనమాట. జెర్సీ ఆవులు ఇవి కాదనమాట, నాటి ఆవులు. ఆ ఆవులు చూసి పెడితే దాని యొక్క ఫలితం మనకు దొరుకుతుందన్నమాట. అందుకని మీరు మంచి ఆవులను చూసి వాటికి ఇబ్బంది పెట్టకుండా వాటికి ఇట్లాంటి వస్తువులు పెట్టడం వల్ల అవి పుష్టిగా ఉంటుంది. అసంతృప్తి అయితే ఆ సంతృప్తి నుండి మనకు విముక్తి కలుగుతుంది అనమాట. మనకున్న ప్రాబ్లమ్స్ నుండి మనం బయటపడతామని తెలియజేస్తున్నాం అనమాట. దీన్ని ఏది కానీ విపరీతం చేయకుండా లిమిటెడ్ గా చేయండి. చేయడం వల్ల వాటికి బాగుంటుంది, వాటి సంరక్షణ జరుగుతుంది, మన యొక్క కోరికలు తీరుతుందని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు సన్మంగళాని భవంతు.